హైట్ వాల్. సిద్దిపేట సిరిసిల్ల రైల్వే లైన్లో భాగం మనం ప్రస్తుతానికి వచ్చేసి గంగాపూర్ను అండ్ విఠలాపూర్ని కలిపే బ్రిడ్జ్ అవుతుందో ఈ ప్రస్తుతం ఈ ప్లేస్లో ఉన్నాం మనము. అంటే ఈ బ్రిడ్జ్కు కొంచెం అవతల అది ఇంకా వర్క్ నడుస్తలేదు అక్కడ, అండ్ ఇక్కడ కూడా కొంచెం పెండింగ్లో ఉంది. ఈ బ్రిడ్జ్ అనేది ఒక కొలిక్ వచ్చినట్టు, ఎందుకంటే వెహికల్స్ అనేది దీనిపైనకి వెళ్తే ఆటోమేటిక్గా అది కిందికి వెళ్ళి తీసేస్తారు, దాన్ని కిందికి వెళ్ళి తీసుకుంటూ వస్తారు. సరే, ఇక్కడైతే ఒక బ్రిడ్జ్ అయితే కంప్లీట్ అయింది. మరి ముందు వర్క్ ఎట్లా ఉంది, మరి ఏమన్నా లెవెలింగ్ కంప్లీట్ అయినాయా, మరి ఏమన్నా ఎక్కడ నుండైనా ట్రాక్ నిర్మాణం ఏమైనా జరుగుతుందా అన్నది మనం ముందుకెళ్ళి చూద్దాం. దాదాపు ఈ బ్రిడ్జ్ స్లాబ్ వేసేటప్పుడు చూద్దాం అన్నట్టుగా నాకు అనిపించింది, కానీ నాకు పర్సనల్ వర్క్స్ వల్ల నేను వీడియోస్ రాలేదు, నేను వీడియోస్ తీయలేదు. ఓకే రైట్, మనం అయితే అటు సిరిసిల్ల లైన్లో ముందుకెళ్దాం. మనకి ఇంత ముందుకు అసలు ఇక్కడ వర్క్ అసలు స్టార్ట్ కూడా చేయలేదు, కానీ ఈ ఒక నెల రోజులలో దాదాపు ఇది ఒక లెవెలింగ్ వచ్చినట్టుంది. ఇది లెవెలింగ్ వస్తే మరి ఇంకోటి ఏమైనా తీస్తారో తెలియదు. మరి ఇక్కడైతే ప్రస్తుతానికి అయితే వర్క్ అయితే ఏం నడిపించట్లేదు, కానీ ఇదైతే ఇక్కడైతే ఫాస్ట్గా కొట్టేసేది. మొత్తం బండ ఉన్నట్టుంది. ఆ బండని మొత్తం చీల్చి పడేసారు, ఇక బ్లాస్టింగ్ పెట్టి లేపి పడేసారు దాన్ని అంతా. సరే ముందుకెళ్దాం. మరి ఆ బ్రిడ్జ్ అయితే సీసీ పోసేసారు. మరి ఈ బ్రిడ్జ్ ఏమన్నా సీసీ ఇట్లా పోస్తారా మరి ఏమన్నా చూద్దాం. మనం ముందుకెళ్తే మనకి ఏర్పడుతుంది అక్కడ. ఈ బ్రిడ్జిలు నిజంగా బ్రిడ్జిల కింద మట్టి తీసేటప్పుడు కొంచెం ఏమన్నా పైనకి వెళ్ళి ఏమన్నా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటాయో, అసలు అట్లాంటి ఏం ఉండద్దు. సరే, జాగ్రత్తలు తీసుకుని వాళ్ళు చేస్తూనే ఉంటారు. కరెక్ట్, ముందుకు వెళ్దాం. ఈ బ్రిడ్జ్ వచ్చేసి గుర్రలగుందిని అండ్ విఠలాపూర్ని కలుపుతుంది. ఈ బ్రిడ్జ్ ఇది ఇటు విఠలాపూర్ వెళ్తాం, ఇటు గుర్రలగుంది వెళ్తాం. ఇక్కడ కూడా వర్క్ క్లారిటీకి వస్తుంది ఇక్కడ, ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ రేకులు వేసారు. ఇక్కడ స్లాబ్ పోస్తారు. స్లాబ్ పోసిన తర్వాత ఇక ఆటోమేటిక్గా ఒక 15 రోజులకి 20 రోజులకి అన్నట్టుగా వెహికల్స్ కూడా వెళ్ళిపోతున్నారు నాకు తెలిసి. ఇక్కడ దీనిపైనకి వెళ్ళి వెహికల్స్ వెళ్ళేటప్పుడు ఇక ఇది సైడ్కి ఏదైతుందో దీన్ని తీస్తారు. ఇక దీన్ని తీసి మళ్ళీ లెవెలింగ్ తీసేస్తారు. ఇక్కడ ఇట్లాంటి ఇట్లాంటి ప్లేస్ ఈ ప్లేస్ ఇక మనం చూడలేము ఇక, ఎందుకంటే డైరెక్ట్గా బ్రిడ్జ్ మీకు వెళ్ళి రావడం పోవడం, ఇట్లా వెళ్ళడం బంద్. ఇక ఎందుకంటే నాకు తెలిసి ఇంకో 1 or 2 monthsలో ఇక్కడ కూడా ట్రాక్ అయిపోతుంది. అన్నీ స్లీపర్స్ అయితే పెట్టింది, చాలా రోజుల క్రితమే పెట్టారు స్లీపర్స్. ఇవన్నీ ఇక్కడికి వెళ్ళి మళ్ళీ అటు సైడ్ లోపలికి దింపాలి. ఇవన్నీ ఈ ఎక్కువ డౌన్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ కొంచెం రిస్కే కావచ్చు. అంటే మనం అయితే వరకు అయితే చూడలేదు, మరి డౌన్ ప్లేస్లలో ఎట్లా దింపుతారనేది మనం వరకు చూడలేదు. చూద్దాం, మనం కంపల్సరీ ఇక్కడ వేసేటప్పుడు అయితే ఖచ్చితంగా చూద్దాం. ముందుకు సేమ్ ఇక్కడ పెద్ద వర్క్ ఏం చేంజ్ అయితే ఏం కావాలంటే అనిపిస్తుంది. ఇంతకుముందుకు మనకు ఎట్లా ఉండేనో చూడండి, ఇది గమనించండి. ఇంతకుముందుకు అయితే ఎట్లుందో సేమ్ అట్లే ఉంది, ఇప్పుడు కూడా అట్లే ఉంది. ఇది మిడిల్, నేను చూపెట్టేది మిడిల్ కనబడుతుంది అనుకుంటుంది. ఇదంతా ఇంకా డౌన్ చేయాలి, దాన్ని చాలా డౌన్ చేయాలి. ఇంకా ఇక్కడ చూస్తారు ఏమైతే వచ్చి కాబట్టి ఇక్కడ మనకు ఇంతకుముందుకు ఏదైతే వర్క్ ఉందో సేమ్ అదే వర్క్ ఉంది ఇక్కడ కూడా. దగ్గర మనం గుర్రలగుంది రైల్వే స్టేషన్ దగ్గర చూస్తున్నాం. ఇప్పుడు సేమ్ వర్క్ ఇంకా చాలా డౌన్ కావాలి ఇక్కడ. అంటే మనం ముందుకున్న ప్లేస్ని బట్టి చూస్తే, ఇటు ముందుకున్న వెనకాలకున్న ప్లేస్ని బట్టి చూస్తే, మనకు ముందుకున్న ప్లేస్ని బట్టి చూస్తే చాలా డౌన్ కావాలి ఇక్కడ. వాటర్ పైనే ఉన్నాయి, చాలా చెరువు లాంటి దగ్గర ఉన్నట్టుంది ఇక్కడ. వాటర్ చాలా పైన ఉన్నాయి, అది మంచిగా అనిపిస్తుంది. లెవెలింగ్ సెట్ చేసుకుంటూ వస్తారు తెలిసి స్టార్ట్. అటు భయం అవుతుంది, ఏడటం పడతామా అని భయం అవుతూ ఉంటుంది. అంటే అంత దగ్గర పోయి తీయడం జరుగుతుంది. ఇక్కడ కూడా వాటర్ ఉన్నాయి చూడండి, ఇక్కడ కూడా వాటర్ ఉన్నాయి. ఆ సైడ్కు ఏమన్నా రాళ్ళు పర్రెలు ఉన్నాయి, ఆ పర్రెలకి కూడా మనకు వాటర్ ఆనవాళ్ళు ఉన్నాయి. అదంతా పచ్చిగా కనబడుతుంది, అదంతా పచ్చిగా కనబడుతుంది. అంటే దగ్గరలోనే ఇక్కడ సైడ్ దగ్గరలోనే చెరువు ఉన్నట్టుంది. అంటే వాటర్ ఫెసిలిటీ ఈ ఏరియాలో బాగానే ఉన్నట్టుంది. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఇది ఏంది అంటే, మొత్తం మన రైల్వే ట్రాక్ కోసం ఏవైతే భూములు తీసుకున్నారో అవన్నీ సాగుకు అనుకూలమైనవి. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మనం, సాగుకు అనుకూలమైన భూములు. పాపం రైతులు ఎంత బాధపడి ఉంటారో, అంటే రైతులు కొంతమంది అనుకుని ఉండొచ్చు రైతులు అయితే పైసలు అయితే తీసుకున్నారు కదా అని అంటే,
మనకు గవర్నమెంట్ ఇచ్చే రేటుకు మనం బయట అమ్ముకునే రేటుకు చాలా తేడా ఉంటుంది. చాలా చాలా అంటే చాలా తేడా ఉంటుంది. రైతులు వాస్తవం రైతులు ఒక త్యాగమని చెప్పుకోవచ్చు దీన్ని. మొత్తానికైతే గుర్రలగొంద రైల్వే స్టేషన్ దగ్గర వచ్చినాము. సరే, రాష్ట్రం అభివృద్ధిలో కానీ దేశం అభివృద్ధిలో కానీ రైతుల త్యాగాలను అయితే మనం మరవలేము. ఎందుకంటే వాళ్ళు బయట అమ్ముకుంటే మాత్రం వాళ్ళకి అడ్డగోలు పైసలు వస్తాయి. ఒక్కొక్క ఎకరానికి 20 లక్షలు 30 లక్షలు వస్తాయి. గవర్నమెంట్ రేట్ ఏంటంటే 6 లక్షలు 7 లక్షలు గవర్నమెంట్ రేట్ ఉంటుంది. వాళ్ళు ఎంతో నష్టపోయి ఉండొచ్చు, కానీ ఇక రాష్ట్ర అభివృద్ధిలో దేశ అభివృద్ధిలో మాత్రం వాళ్ళతో ఒక పాలు పంచుకున్నట్టే. సరే, ఇక్కడైతే ఒక లెవెలింగ్ క్లియర్గా కొలికిచ్చినట్టే. ఎందుకంటే అక్కడ డ్రైన్ ఉందా, డ్రైన్ అయితే కంప్లీట్ చేసారు. మరి ట్రాక్ అటు వస్తుందా ఇటు వస్తుందా, అది చూద్దాం తర్వాత. కొంచెం డైలమా ఉంది. ఇదైతే డౌన్ ఉంది. మరి నాకు తెలిసి ఇక్కడే పెడతారులే. సరే, ఇక్కడ ఒకటి మనకి ఏర్పడుతుంది, ట్రైన్ ఏర్పడుతుంది. ఇక్కడే పెడతారు. ట్రాక్ అనేది కూడా ఇక్కడే పెడతారు. ఈ లైన్లో వస్తుంది. నాకు తెలిసి ఆ లైన్లో కూడా ఇంకోటి వచ్చే సూచనలు కూడా ఉండొచ్చు. ఎందుకంటే అటు ర్యాంప్ ఉంది కదా, ర్యాంప్ కూడా మరి కిందికి వచ్చింది. డైరెక్ట్ దిగి ర్యాంప్ మీకు వెళ్ళిపోతుందా, మరి ఇంకా ఆడ హైట్ ఏమన్నా చేస్తారా, దాన్ని చూడొచ్చు. ఓకే, రైట్. ప్రస్తుతానికి అయితే ఈ గుర్రలగొంద రైల్వే స్టేషన్ వరకు అయితే వర్క్ ఇట్లుంది. మనం ముందుకు వెళ్దాం. మరి ముందుకు ఎట్లుందో చూద్దాం. ఇక్కడైతే లెవెలింగ్ క్లియర్. కంప్లీట్గా లెవెలింగ్ అయితే క్లియర్. కానీ ఎన్ని రోజులు ట్రాక్ ఎన్ని రోజులకు వస్తుందా, 2 నెలల వరకు అయితే ఆ మూమెంట్ పట్టుకొని చూస్తూ వస్తూ ఉంటేనేమో 2 నెలలు 3 నెలలు ఇక్కడి వరకు అయితే క్లోజ్ అవుతుండొచ్చు. ఒక నిస్వార్థ బాల అన్న ఆయన ఈ కామెంట్ పెడతా ఉంటాడు, గుర్రలగొంద రైల్వే స్టేషన్ అని. ప్రస్తుతానికి అయితే గుర్రలగొంద రైల్వే స్టేషన్ దగ్గర ఇట్లుంది. నేను కంప్లీట్గా ఒక వీడియో తీస్తాను. ఇప్పుడు ఏం చూపెట్టా, ఆ వీడియో క్లారిటీగా చూపెడతా. వాళ్ళ గుర్రలగొంద రైల్వే స్టేషన్ ఎట్లుంది, ఏం కదా, దాని తర్వాత ఎట్లుంది, ఎంతవరకు కంప్లీట్ ఉంది అన్నది ఆ వీడియోలు చూపెడతాను. ప్రతిదీ వీడియోలు చూపెడతాను నేను. అది కూడా ఒక 2-3 డేస్లో చూపెడుతుంది. సరే, ఇక్కడైతే వర్క్ అయితే క్లోజ్ అయింది. నిస్వార్థ బాలన చూస్తావా వీడియో? ఓకే, దాదాపు అందరూ చాలామంది పేర్లు గుర్తుంటున్నాయి. ఏంది మనకు రెగ్యులర్ కామెంట్ చేసే వాళ్ళు చాలామంది పేర్లు గుర్తుంటున్నాయి. మన చేపల చెరువు అయితే దగ్గరకు వస్తుంది. అంటే చేపల చెరువు నేను ఎందుకు అంటున్నానంటే, మనకి ఇంతమందికి అయితే చాలా మటుకు చేపల చెరువు లాగానే చేసి పెట్టిండే పైన. అంటే ఇట్లా మామూలుగా గదులు అలా చేపలు పెంచుకోవడానికి అనుకూలంగా ఎట్లయితే ఉంటుందో సేమ్ అట్లా చేసి పెట్టిండే ఇంతమందికి. అది కొంచెం ముంగట ఉంది. ఇక్కడ కూడా దాదాపు ఒక లెవెల్, అంటే కొంచెం ఇంకో డౌన్ కావాల్సి వస్తుంది. ఇక్కడ డౌన్ కావాల్సి వస్తుంది. ఉంటుంది ఇక్కడ ఏంటంటే, దాదాపు మన ఇది గజముసుపు దాటిన తర్వాత గంగాపూర్ మధ్యలో అక్కడ నుండి సేమ్ ఇదే పంట, ఎక్కువ ఇదే పంట వస్తుంది. చాలా ఇది బ్లాస్టింగ్ చేయాలి, దీన్ని మళ్ళీ డంపింగ్ కొట్టాలి, చాలా రిస్క్. ఓన్లీ మనం మట్టి లాంటిది అయితేనేమో సరే జేసీబీతో తీసుకుంటే, ఎక్స్కవేటర్స్తో తీసుకుంటా వెళ్ళిపోవచ్చు. దీన్ని ఏంది అంటే మళ్ళీ డ్రిల్లింగ్ కొట్టాలి, బ్లాస్టింగ్ చేయాలి, వీటిని లేపాలి, మళ్ళా డంపింగ్ కొట్టాలి. ఎంత అంటే ఖర్చు ఎక్కువ అవుతుంది బాబు. ఈ ఖర్చు ఎక్కువ అంటే అది మనం దాదాపుగా మనం కూడా భరిస్తున్నట్టే. ఎందుకంటే ఎట్లా మనం జిఎస్టీలు కడుతున్నాం కదా, వాళ్ళకి కొంచెం అటు ఇటు అయినా కానీ దాంట్లో ఇంకా కొంచెం రేట్లు పెంచడమేనే. మనకి ఎక్కడ నుండి సామాన్యులకే పడుతుంది, బరువు మొత్తం సామాన్యులకే పడుతుంది. ఇక రూపాయి అనుకుంటా ఎన్నో ఏదైనా ఉంటాయి. మంచికి రూపాయి అయినా కానీ 140 కోట్లు గుడ్డిగా, 140 కోట్ల జనాభా అంటే మంచిగా ఒక రూపాయి అయినా 140 కోట్లు. దీనిగా రూపాయి పెంచిన ఏదైనా ఒక వస్తువు మీద, అందరికి యూజ్ అయ్యే వస్తువు మీద ఇది ఏందానికి ఉంటుంది. రాయలు ఇట్లకి ఇంత చాలా డౌన్లోకి ఎగురొచ్చి, ఈ డౌన్లోకి ఎగురొచ్చి ఇంత హైట్లో ఉంటుంది, ఇంత ఫోర్స్గా ఎవడని ఉంటే మాత్రం కథమిగా. అందుకే ఎవరిని కూడా ఉంచారు, ఈ సరౌండింగ్లో ఎవరిని ఉంచకుండా అదే బ్లాస్టింగ్ చేసి పడేస్తారు.
ఇక్కడ బ్లాస్టింగ్ పెడుతున్నారట. ఒక మేకలు ఉట్టుకుపోతుంది. అమ్మ ఇంకెంతసేపు అయ్యా అది అని అంటుంది. ఎంతసేపు అవుతుంది వాళ్ళ బట్టి ఎక్కడేస్తున్నా బ్లాస్టింగ్ తెలియదు. ఇదైతే మన జక్కాపూర్ చెరువు దగ్గర వచ్చింది. మనము జక్కాపూర్ని అండ్ ఇటు ఇటు విట్లాపూర్ని కలుపుతుంది ఇది. ఇక్కడైతే ఒక బ్రిడ్జ్, ఈ బ్రిడ్జ్ కూడా కొలికి వచ్చింది. అలాంటి స్లాబ్ కూడా వేసినట్టు దీన్ని. లెవెలింగ్ క్లియర్ అయింది. ఇటు లెవెలింగ్ పెండింగ్ ఉంది. లెవెలింగ్ క్లియర్ అయింది. ప్రస్తుతం అయితే మనం జక్కాపూర్ చెరువు దగ్గర ఉన్నాం. ఇక్కడ ఒకటి సైడ్ డ్రైన్ లాగా కడతారు దీన్ని. ఇంకోటి అక్కడ సైడ్ ఒకటి పెండింగ్ ఉంది. ఇక్కడ సైడ్ కంప్లీట్ అయింది. అక్కడ సైడ్ పెండింగ్ ఉంది. మనం ఆ బ్రిడ్జిల దగ్గరికి వెళ్దాం. బ్రిడ్జిల దగ్గర వర్క్ ఎట్లుంది, మరి ఎక్కడి నుండి ట్రాక్ వేసుకుంటూ పోతారో చూద్దాం మనం. ఈ చెరువు మంచి పుష్కలంగా నిన్నట్టుంది. మొన్నడాక వాటర్ లేకుండా ఇవి మన రంగనాయక సాగర్ వాటర్ వచ్చినట్టు దీనికి పుష్కలంగా నిండింది. అది ఈ వాటర్కి అయితే కొద్దిగా ఉండట్లేదులే. ఈ బ్రిడ్జ్ దేనికో అనుకున్నాను నేను. ఈ బ్రిడ్జ్ ఇక్కడ నుండి వాటర్ మనకు చెరువులోకి వస్తున్నాయి. చెరువు పుష్కలంగా నిండింది. మంచి బాగుంది. ఈ జక్కాపూర్ చెరువు ఇది. ఇంకా అక్కడ ఒక 2 బ్రిడ్జిలు ఉన్నాయి. ఒకటి కెనాల్కి సంబంధించిన బ్రిడ్జ్, ఒకటి మన రవాణాకి సంబంధించిన బ్రిడ్జ్. సరే, ఈ వీడియో అయితే ఇంతతో క్లోజ్ చేసుకుందాం. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ అప్డేట్స్ ఇస్తాను. అట్ లాస్ట్ ఒకటి మనకు కెనాల్ సంబంధించిన బ్రిడ్జ్. ఇది రవాణాకు అంటే మన వెహికల్స్ వెళ్ళడానికి బ్రిడ్జ్ ఇది. ఇది వచ్చేసి ఇది కూడా కెనాల్కి సంబంధించిన బ్రిడ్జ్ ఇది. సరే, ముందే మన వర్క్ నడుస్తుందో చూద్దాం. అటు సైడ్ మరి పట్టాలు వేస్తుర్రా. పట్టాలు వేస్తున్న స్విచ్లు అయితే కనబడుతుంది మళ్ళీ రిటర్న్లో. పట్టాలంటే మళ్ళీ ఇక్కడ క్లోజ్ కాలేదు వర్క్. వాటర్ అయితే పైన ఉన్నాయి చాలా. అంటే ఈ చెరువు దగ్గర ఉంది కాబట్టి పైన ఉంటాయి అనుకో. ఆటోమేటిక్గా మనకు అటైతే ఎంతో మనకు ట్రాక్ అయితే చేసారు కాదు. ఇక ట్రయల్ అంతా ఇక ఒకసారి చేస్తారు ఇక.